పట్టణ విశ్వజ్ఞ బ్రహ్మ వాట్సాప్ గ్రూప్ లో పాకిస్తానోడివా బంగ్లాదేశ్ వాడివా చిల్లర రాజకీయ కనీస జ్ఞానం లేదా అని నన్ను అవమానించారని కామారెడ్డి పట్టణానికి చెందిన దాసోజు బొట్టు శ్రీనివాసచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసచారి మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 15వ తేదీన పట్టణ స్వర్ణకార సంఘం ముందు పట్టణ అధ్యక్షులైనటువంటి చక్రం జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం నేను సంఘ భవనంలో మీటింగ్ ఉందని చెప్తే వెళ్లడం జరిగింది. మీటింగ్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్దామని కిందికి రాగానే జెండా మధ్యలోకి వచ్చి ఉంది. వెంటనే నేను ఓం విశ్వకర్మ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను కాబట్టి వెంటనే ఫొటోస్ వీడియోస్ తీసి నాతోటి జర్నలిస్ట్ మిత్రులకు పంపాను. ఇదే విషయం పైన అట్టి వార్తలు విశ్వజ్ఞ బ్రహ్మ గ్రూప్ లో పెట్టడం జరిగింది. నేను గ్రూప్ లో పెట్టిన వెంటనే సంఘం సెక్రటరీ గవ్వలపల్లి శ్రీనివాస్ బంగ్లాదేశ్ వాడివా పాకిస్తాన్ వాడివా చిల్లర రాజకీయం కనీస జ్ఞానం లేదా నీకు తగిన బుద్ధి చెబుతాను అని నన్ను ఉద్దేశించి పెట్టడం జరిగింది. సంఘ సభ్యుడైన శ్రీధర్ వాయిస్ మెసేజ్ ద్వారా నన్ను కరోదినివా అంటే దాని అర్థం ఎవరు దిక్కు లేనివాడివి బిచ్చగానివి కంటే అధ్మానమని గ్రూప్ లో చాటింగ్ చేయడం జరిగిందని 100-200 మంది గ్రూప్ సభ్యుల ముందు నన్ను అవమానించడం జరిగిందని దానికి మా అధ్యక్షుడైన చక్రం అతను పెట్టిన మెసేజ్ కు వత్తాసు పలుకుతూ తను కూడా వారికి సపోర్ట్ చేయడం జరిగిందని నేను మరుసటి రోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ వెళ్లి ఎస్ఐ నరేష్ కలవడంలో ఆ గ్రూప్ లో ఉన్న ఫొటోస్ చాటింగ్ వెంటనే తీసుకురావాలి అని చెప్పడంతో వెంటనే నేను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను ఫిర్యాదు ఇచ్చి 10 రోజులు అవుతున్నా ఇంతవరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని దయచేసి పట్టణ సిఐ జిల్లా ఎస్పీ వెంటనే వారిపైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నానని అన్నారు. వీరితో నాకు ప్రాణహాని ఉందని నాకేదైనా అయితే దానికి కారణం ఈ ముగ్గురే. దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నానని అన్నారు. సంఘంలో జెండా ఎగరవేసినారు. సంఘం ఎలక్షన్ల కోసము మరియు సంఘం లెక్కలు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు జెండా ఎగరేసిన తర్వాత నేను మీటింగ్కి హాజరైన తర్వాత సంఘం లెక్కలు డేటు అవన్నీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను కొద్దిసేపటికి కిందికి వెళ్ళేసి రాగానే ఆ జెండా మొత్తం కిందికి వచ్చేసింది. మధ్య జెండా కిందికి వచ్చింది. ఆ జెండా కిందికి వచ్చిందని చూసి నాకు చాలా బాధాకరం అనిపించి నేను దాని ఫోటోలు వీడియోలు తీసినాయి. నేను ఓం విశ్వకర్మ ఛానల్ విలేకరును. అది చూసిన తర్వాత మా ఎంఆర్ఓ మన మున్సిపల్ ఎంఆర్ఓ కమిషనర్ గారికి ఫోన్ చేసిన. సార్ ఇట్లా జెండా కిందికి వచ్చింది, ఇట్లా మీ సిబ్బందిని పంపించి అది చేయాలి సార్ చెప్తే సిబ్బందిని పంపించిండు. కమిషనర్ పంపించిన తర్వాత ఆ జెండాను మీదికి కట్టించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత నైట్లో వీళ్ళు మా సంఘ సభ్యులు సంఘము యొక్క పెద్ద మనుషులు ఏమన్నారంటే నైట్లో వీడియోలు మా ప్రెస్ మిత్రులకు నేను పంపించడం జరిగింది. పేపర్లో ప్రెస్ మిత్రులు పేపర్లో వేసిండ్రు. ఆ జెండాను చూస్తే భారత్ జాతీయ జెండా అవమానపరిచిందే కాకుండా నైట్ల గవ్వలపల్లి శ్రీనివాస్ సెక్రటరీ సంఘానికి ఆయన ఏం మ్యాటర్ నైట్లో ఏం పెట్టారంటే నువ్వు పాకిస్తాన్ వారా బంగ్లాదేశ్ వారా ఇండియా కావారా నువ్వు ఎట్లా ప్రెస్లోకి ఎట్లా పంపిస్తావరా అని నాకు చాలా బాధాకరమైన మాటలతోని ఫోన్లలో మన విశ్వజ్ఞ సంఘం గ్రూప్లో మ్యాటర్ పెట్టిండు. దానికి ప్రెసిడెంట్ చక్రం ఏం చేసినంటే దానికి ఒకే అని పెట్టిండు. వాళ్ళు ఆ రోజు అక్కడ సంఘంలో తాగుకుంటూ ఒక వ్యక్తి నాకు వాయిస్ మెసేజ్ పెట్టిండు. పెట్టిండంటే సంఘ సభ్యుడైన శ్రీధర్ వాయిస్ మెసేజ్ పెట్టిండు. పెట్టిండంటే అరే నువ్వు ఖరీదోనివా చెప్పవా, నువ్వు ప్రెస్ వాళ్ళకు పెడతావా అని చెప్పి నాకు వాయిస్ మెసేజ్ పెట్టిండు. పెడితే ఖరీదోడు అంటే దానికి అర్థము ఏమి దిక్కు లేకుండా బిచ్చగానికన్నా అధ్మానం, అంతకు మించిన ఖరీదోడని మించిన మాట లేదు. మన తెలుగు పుస్తకాలలో ఉంటే తెలుగు తెలిసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది, పెద్దవాళ్ళకు పండితులకు. గ్రూపులో పట్టణ స్వర్ణకార సంఘం గ్రూపులో 284 మంది ఉన్నారు. బ్రహ్మశ్రీ విశ్వజ్ఞ బ్రహ్మశ్రీ గ్రూపులో 112 మంది ఉన్నారు. ఆ 2 గ్రూపులలో ఈ మాటలతోని షాటింగ్ చేసుకుంటూ నన్ను అవమానపరిచారు. నా మనసు తీవ్రమైన గాయపడ్డది. ఎందుకంటే ఒక జాతీయ జెండా కిందికి
దిగడం అంటే చాలా బాధాకరం. ఆ జెండా ఎక్కించడం కాదు, అది తీసేంత వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎవరైతే జెండా ఎక్కిస్తారో వాళ్ళు ఎక్కించిన వాళ్ళు ఆ జెండా ఇప్పే వరకు బాధ్యత వహించాలి. అది కాకుండా నువ్వు మా ప్రెస్ మిత్రులకు ఇచ్చినాను కాబట్టి పేపర్లో వచ్చింది, ఇలాంటి పాకిస్తాన్నివా బంగ్లాదేశ్నివా ఇలాంటి మాటలతోని నా మనసు గాయపరిచారు. నాకు చాలా బాధాకరంగా ఉంది. తెల్లారి నేను కామారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఈ జెండా విషయంలో ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేసిన, జెండా ఇట్లా కింది జారింది విషయం అంతా చెప్పిన, కమిషనర్కి ఫోన్ చేసిన చెప్పిన. ఎస్ఐ నరేష్ గారు ఏమన్నారంటే, తొందర నువ్వు స్టార్టింగ్ చేసినవి నిన్ను బంగ్లాదేశ్ వాడా పాకిస్తాన్ వాడా అన్నయ్య అది తొందర ఇమీడియట్గా మొత్తం ఫొటోస్ సహా తీసుకొని రమ్మని అన్నాడు. నేను వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చి సార్ గారికి ఎస్ఐ సార్ గారికి ఇచ్చిన ఇంతవరకు దాని మీద పిటిషన్ ఎట్లుంది కానీ వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. జెండా ఎగరవేయడమే కాదు, జెండా తీసేంత వరకు వాళ్ళు బాధ్యులే. ఎవరైనా వాళ్ళ బాధ్యత ఉంటుంది, జెండా ఎగరేసిన వాళ్ళ బాధ్యతనే ఉంటుంది అది. కాబట్టి అందరూ సంఘం అధ్యక్షుడు చక్రము, సెక్రటరీ గవ్వలపల్లి శ్రీనివాస్, సభ్యుడు శ్రీధర్ వీళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని సిఐ గారికి, సిఐ గారికి, మళ్ళీ ఎస్పీ గారికి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ నేను కోరుచున్న, నా ఇజ్జత్ పోయింది మొత్తం. వీళ్ళు పాకిస్తాన్నివా బంగ్లాదేశ్నివా అని చెప్పి నన్ను చాలా బాధాకరమైన జెండానే అవమానపరిచారు. అది కాగా మళ్ళీ నన్ను గాయపరిచారు మొత్తం. నేను చావాలన్నా బతకాలనే ఉద్దేశం. మళ్ళీ దీన్ని అడ్డం పెట్టుకొని రేపు వీళ్ళతోని నాకు ప్రాణభయం ఉంది. వీళ్ళు టార్గెట్ చేస్తారు నన్ను. మొన్న మీటింగ్ పెట్టి రమ్మంటే నేను పోలేదు. అమాస రోజు మీటింగ్ పెట్టి పిలిస్తే పోలేదు, టార్గెట్ పెట్టిరు. వీళ్ళు నాకు ఏదైనా ఇంతవరకు నాకు ఏమీ కాలేదు. నాకు ఏదైనా జరిగితే ఈ పెద్ద సంఘమే నాకు టార్గెట్ పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, నాకు ఏది జరిగినా.